భారతీయ జనతా పార్టీ గొప్పతనం, పార్టీలు ఎవరు మారుతారు, ఎట్లాంటి వాళ్ళు మారుతారని చెప్పి గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు మాట్లాడిన 2 మాటలను వినాలని మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రగతి భవన్ ఉన్నానట నా కారణి మెసేజ్ పంపించేది ఇగో నాది ఇగో దీన్ని కూడా కొనడానికి నీకు చేత కాదురా, దీన్ని కూడా కొనడానికి చేత కాదు. అర్థమైందా? భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతమైన పార్టీ, ప్రజల కోసం పోరాడుతున్న పార్టీ, దేశాని కోసం పోరాడుతున్న పార్టీ. ఇటువంటి పార్టీని వదిలి తుక్కు నా కొడుకులు బయటికి పోతారు, రుచ్చ నా కొడుకులు బయటికి పోతారు. జితేందర్ రెడ్డి అసంటోడు పోడురా బాబు, అది గుర్తు పెట్టుకోండి. హుజురాబాద్ ఎలక్షన్ ఏం చేస్తావు? పెద్దరెడ్డిని తీసుకుపోయినావు. అదే విధంగా ఆయన ఇంకొక ఆయన ఎవరిని మోసపల్లి నరసింహులు తీసుకుపోయినావు. కాంగ్రెస్ లీడర్ తీసుకున్నావు. ఏమన్నా నీకగలిగినవా? ఏమన్నా చేస్తావా? ఎంత మెజార్టీతో గెలిపించారు పబ్లిక్? 25,000 మెజార్టీ తోటి. ఇవాళ ఎవరిని తీసుకుపోయినా ఏం చేసినా 50,000 మెజార్టీ తోటి గెలుస్తాడు. ఈ జితేందర్ అన్న ఎప్పుడు వదిలిపెట్టిపోయేటాడు కాదు. మా తమ్ముడిని ముఖ్యమంత్రి చేస్తా, ముఖ్యమంత్రి చేసిన తర్వాతనే మన ఆలోచన గాని దానికంటే ముందు లేనే లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పత్రికా విలేకరులారా, ఆ టీవీలలో ఇంకనన్నా పనిచేయండి రా తమ్మి, ఇంకనన్నా పనిచేయండి రా తమ్మి, నేను ఈడ కనపడుతున్నా అని చెప్పండి. కొద్దిసేపట్లో జితేందర్ రెడ్డి కారు ప్రగతి భవన్లకు వస్తుందట. నా కొడకల్లారా, భారత్ మాతాకి, భారత్ మాతాకి. 2 చేతున్న వాళ్ళు మాత్రమే. ఇది మేమేదో మార్ఫింగ్ చేసిందో మేము తీసుకొచ్చిందో కాదని ఇది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉంది, యూట్యూబ్లలో ఉంది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సంస్థాన్ నారాయణపూర్లో గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని మీకే చెప్పిండి అన్న. పత్రికా విలేకరులారా రాయిండ్రి, వినుండ్రి. నా కారు ప్రగతి భవన్లో కనిపోతుందని రాస్తుర్రు, ఇట్లా చూపించి వెంట్రుక కూడా నన్ను కొనలేరు అని చెప్పిండు. మరి అలా వారు ఏమన్నారు? భారతీయ జనతా పార్టీని ఎవరు వదిలిపెడతారని కూడా వారు చెప్పారు. వారు మాట్లాడిన పదాలు నేను మాట్లాడడం నాకు అంత శోభయ్యేది, కానీ పోతున్న సందర్భంగా వారు ఆ రకంగా మాట్లాడడం అనేది బాధాకరం. దీని వెనకాల 100 కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి. ఆ 100 కోట్ల రూపాయలు వీరి వ్యాపార ప్రయోజనాలకు వాడుకొని వాటిని తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులకి ఈ డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు.